మీరు ఫస్ట్ ఏ వీడియోతో వైరల్ అయ్యారు? అంటే ఏ వీడియో మీకు క్లిక్ అయింది? అంటే నేను యాక్చువల్లీ నేను అందరికి చెప్తుంటా ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పేసి ఇంతమంది అన్నట్టే నేను చేసుకోవడానికి టైం లేకుండా ఉండే బట్ దెన్ ఐ థాట్ నో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ దెన్ ఐ కెప్ట్ టార్గెట్ ఫస్ట్ ప్రతి ఒక్కరికి లైఫ్లో టార్గెట్స్ ఉండాలి అగైన్ ఆ మోటివేషన్ అనుకోకండి కానీ ఇది రియాలిటీ అంటే డెడ్ లైన్స్ ఉండాలి డెడ్ లైన్స్ ఉంటేనే వీ విల్ రన్ డెడ్ లైన్స్ లేకపోతే రేపు చేద్దాంలే ఎల్లుండి చేద్దాంలే అట్లా ఒక రకమైన అలసత్వం ఎగ్జాక్ట్లీ అందరు ఏమనుకుంటున్నారంటే ఏదో మొన్న పెట్టాడు పేజ్ బాగా గ్రో అయిపోయింది అనుకుంటారు ఐ స్టార్టెడ్ మై కాంటెంట్ క్రియేషన్ నా ఫస్ట్ వీడియో నేను చేసిన 2011లో ఓకే 2011 వాస్ మై ఫస్ట్ వీడియో ఇట్ టుక్స్ 10 years 10 10 years లో ఐ డిడ్ సో మెనీ వీడియోస్ బట్ ఏది నేను పోస్ట్ చేయలే నో వన్ సెడ్ నాకు ఇట్లా పోస్ట్ చేయాలి ఇట్లా చేయాలి యూట్యూబ్లో చేస్తే మనీ వస్తుంది అనే పాయింట్లు ఎవరు చెప్పారు ఐ యూస్ టు మేక్ వీడియోస్ మా ఫ్రెండ్స్కి చూపిస్తుంటే మా ఫ్రెండ్స్ అరే సూపర్ ఉందంటే అమ్మ హ్యాపీ చాలా బాగా వీడియో చేశానని రియలైజ్ అంతే తప్ప ఆ వీడియో తోటి నేను ఇలా సోషల్ మీడియాలో పెట్టవచ్చు నాకు ఫాలోవర్స్ వస్తారు దాని నుంచి నేను మనీ అని చేయొచ్చు ఇవి ఏవి నో నాలెడ్జ్ అప్పటికి అంత నాలెడ్జ్ కూడా లేదు బయట దెన్ నా వీడియోస్ని నేను మళ్ళీ రీసెంట్గా అనుకున్నప్పుడు నేను కూడా చాలా ఎస్కేప్ పర్సన్ అనమాట ప్రొకాస్టినేషన్ ఎక్కువ ఉంటుంది నాకు కూడా అంటే వేరే వర్క్స్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇస్తా ఇప్పుడు నా క్లయింట్ వర్క్ ఉంది క్లయింట్ ఇంపార్టెంట్ మనది మనం చేసుకోము దేర్ ఐ అండర్స్టూడ్ దట్ లేదు మన చేసే టైం వచ్చిందనే పాయింట్లో ఐ టుక్ లైక్ 100 days ఛాలెంజ్ ఆ ఐడియా ఏది మీ వీడియోకి వచ్చిన ఆ కంటెంట్ ఏది కంటెంట్ కాదు 100 days ఛాలెంజ్ తీసుకున్నా 100 days 100 వీడియోస్ పెట్టాలని ఫిక్స్ అయ్యా 100 days 100 వీడియోస్ ఒక్కొక్కరికి నాకు జ్వరం రాని ఏం కానీ వర్షం పడి వరద రాని నాకు సంబంధం లేదు ప్రతి ఒక్క రోజు ఒక వీడియో అయితే పెట్టాలి దిస్ వాస్ మై ఛాలెంజ్ ఐ టుక్ ఇట్ అండ్ కన్సిస్టెంట్ గా నేను ప్రతి రోజు ఒక్కొక్క వీడియో పెట్టుకుంటూ వెళ్ళా